చేసుకోవాలి. కాకపోతే ఇనిషియల్గా దెర్ ఇస్ ఎ టాలెంట్. ఆ టాలెంట్ ఐడెంటిఫై చేసేదానికి ఇది ఒక ప్రయత్నం అన్నమాట. మీలో ఎంతమంది ముందుకు వచ్చి ఇలా పర్ఫామ్ చేస్తారు. తర్వాత విల్ థింక్ ఆఫ్ సమ్ పీపుల్ హూ విల్ ట్రైన్ యూ ప్రాపర్లీ. మనం వీళ్ళకి ఒక కొంచెం ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్గా ఒక వీకెండ్స్లోనే ఎక్కడో ఒకసారి 15 డేస్కి ఒకసారి రెగ్యులర్ ఇది ఉంటుంది. అప్పుడే వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ థింగ్. అబ్బాయిలు వెనకబడిపోతున్నారు. ఏం లేదు, మీరు అరవడం తప్ప అవార్డులు ఏం లేవు. ప్రైజులన్నీ అటు సైడ్ పోతూ ఉన్నాయి. ఏంటి మీరు మరి వాట్ ఈస్ యువర్ టార్గెట్? రావాలి ముందుకి, పార్టిసిపేట్ చేయాలి. అమ్మాయి డామినేషన్ అయిపోయింది, మీ ఇష్టం ఆ తర్వాత. సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి పర్ఫామ్ చేసినందుకు వాళ్ళకి మనం మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ, ఇది వాళ్ళు వీళ్ళు అని కాదు నేను చెప్పేది. మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ మీ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి పర్ఫార్మెన్స్లో. ఇంకా కొంత సింక్ మిస్ అవుతున్నాయి అక్కడక్కడ. రిథమ్, బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు అబ్బాయి డైలాగ్ చెప్తున్నాడు. డైలాగ్ ఒకటే కాదు, బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎమోషన్స్ ఆల్సో ఇంపార్టెంట్. అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కూడా స్మైల్ చేస్తూ చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ డ్యాన్స్. ఫ్లోర్ చూడకుండా డ్యాన్స్ చేయడం అనేది, మొహంలో నవ్వుతూ స్మైల్ చేస్తూ డ్యాన్స్ చేయడం, ఇవన్నీ స్మాల్ థింగ్స్ కాదు, అవన్నీ అనుభవం మీద వస్తాయి. బాగా చేస్తారు అందరూ. ఇట్స్ ఏ స్మాల్ అటెంప్ట్ టు ఇగ్నైట్ యూ ఆల్ అన్నమాట. మీరు అందరినీ ఒకసారి తట్టి లేపి మీలో ఉండేటువంటి శక్తి ఏంటి పొగుడుతూ ఉండాలి అప్పుడప్పుడు. మీరు చేస్తారు, మీరంతా బాగా చేస్తారు, పర్ఫామ్ చేస్తారు అని మేము ఒక్కోసారి పొగిడిస్తూ ఉంటాం అన్నమాట. అలా పొగిడిస్తే మీరు అప్పుడప్పుడు ఒక